హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిరిజ్యోతి పయనం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రజెంట్ బాగున్నాము. చాలా రోజులైంది కదా వీడియోస్ చేసి. ఈరోజు వీడియో చేస్తున్నాను. నాకి అమ్మకి ఇద్దరికి బాగాలేదు, అందుకే వీడియోస్ చేయలేదు. ప్రజెంట్ నేనైతే ఓకే, కోల్డ్ ఇంకా అట్లే ఉంది. అమ్మకి దగ్గు అంతా ఎక్కువ ఉంది, వాయిస్ రావట్లేదు, కొంతంతా రాసుకొని ఉంది. సో అందుకే ఈ వీడియోస్ అయితే చేయలేదు. ఈ రోజు నేను మార్నింగ్ నుంచే వీడియోస్ చేస్తున్నాను. చూడండి, మార్నింగ్ మాది మెయిన్ రోడ్ లో ఉండేది హౌస్. ఎంత వెహికల్ సౌండ్ అంటే ఏ వీడియో చేసినా నాకు వెహికల్ సౌండ్ ఎక్కువగానే ఉంది. ఈ రోజు నేను నా మార్నింగ్ నుంచే వీడియోస్ చేస్తున్నాను. నా డే మొత్తం రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని చేస్తున్నాను. మా పప్పి చూడండి, వాష్రూమ్ పోనీ అని నేను బయటకేసి డోర్ లాక్ చేసినాను, వాకు కొట్టనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూడండి, మాకు మానిటైజేషన్ కి హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి వీడియోని. ప్లీజ్ వీడియో మొత్తం చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టార్ట్ చేసేస్తాం. చూడండి, పప్పిని బయటకేసి లాక్ చేస్తున్నాను వాష్రూమ్ పోనీ. అది గోప్తా చూడండి వస్తానే కరిగిపోతుంది. నేను ఏమన్నా ఇంట్లోనే పెట్టుకొనేస్తే ఈడ మ్యాట్ మీద అంతా గలీజ్ చేసేస్తుంది. అందుకే నేను బయటకు వదిలింటాను. ఒక 5 minutes కానీ బయట ఉండేకి కాదు. దానికి కట్టెత్తుకొని కొట్టాల కదా నీకు. చూడండి, కట్టె అంటేనే వెళ్ళిపోతుంది, కొట్టేది లేదు, ఏం లేదు, ఊరు కట్టె అంటేనే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్, నా మార్నింగ్ రొటీన్ డైలీ ఏముంటుందంటే చూడండి, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసి, కిచెన్ మొత్తం క్లీన్ చేసి, ఇల్లు మొత్తం క్లీన్ చేసి, తర్వాత స్నానం చేసి పూజ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏమి అనేది. ఓకే, ఇప్పుడు నేను సామాన్లు, కిచెన్ మొత్తం, ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే నాకు మానిటైజేషన్ కి హెల్ప్ అవుతుంది, వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు పని అంతా చేసి స్నానం చేసుకొని వచ్చినాను. రెడీ అయ్యి ఫాస్ట్ గా పూజ చేసి టిఫిన్ చేసుకుంటాం. రండి, పూజ చేసుకొని తర్వాత మీకు కలుస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, పూజ అంతా అయిపోయింది. నేను ఇప్పుడు టిఫిన్ చేస్తా ఉన్నాను. ఏమంటే తాలిపట్టు. ఆ రొట్టికి తిరుగుబాత వేసి చేసేదానికి మేము తాలిపట్టు అంటాము. మీరేమంటారో తెలీదు. ఆనియన్ కట్ చేస్తా ఉన్నాను. నాకు వెజిటేబుల్స్ లో కట్ చేసేకి ఇష్టం కాని ఐటమ్ అంటే ఆనియన్ మరి పచ్చిమిరపకాయలు. రెండు నాకు ఇష్టమయ్యలే కట్ చేసి. చూడండి ఎంత ఏడిపిస్తుందండి, ఎంత ఘాటుగా ఉంది ఆనియన్స్. మీరు అందరూ ఏమి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు చెప్పండి కమెంట్ సెక్షన్ లో. ఈరోజు సాటర్డే, నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయలేదు. ఫ్రైడే ఒక వీడియో రిలీజ్ చేసినాను, అది సండేది వీడియోస్. చికెన్ చేసింది. దాని తర్వాత నుంచి బాగలేదు, నాకు ఫీవర్ ఉండింది. నాకే అమ్మకి ఇద్దరికి బాగలేదు. ఇప్పుడు కొంచెం పర్లేదు, అందుకే వీడియోస్ వేయలేదు. ఇప్పటి నుంచి వీడియో వేస్తాను, చూడండి అందరూ వీడియోస్ ని. నేను అంతా కట్ చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకొని మరి మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. ఎందుకంటే వీడియో మొత్తం అయిపోయి నుంచి నేను వీడియో చూసేటప్పుడు నాకు తెలిసింది నా మైక్ ఛార్జింగ్ అయిపోయింది, వాయిస్ ఏమీ వినపడతాండలేదు వీడియోలో. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా. ముందుగా మనము శనగిత్తనాల్ని బాగా వేయించుకోవాలి. నేను ఇప్పుడు చట్నీకి మరి రొట్టెకి రెండిటికి కలిపి శనగిత్తనాలు ఒకేసారి వేసుకొని వేయించుకుంటా అన్నాను. చూడండి, బాగా వేయించుకోండి. అది పొట్టు లేసేలాగా వేయించుకోండి. చాలా బోరింగ్ గా ఉంటుంది ఒకరే వీడియోస్ చేసుకోవాలా అంటే కష్టము. వీడియో ఒకరే చేసుకోవాలంటే ఎవరైనా వీడియో చేస్తా ఉంటే వాళ్ళతోనే మాట్లాడతా అన్నట్లు మాకు అనిపిస్తుంది. అమ్మ ఉంది కానీ అమ్మకు బాగలేదు కాబట్టి నేనే చేస్తాను. ఆయిల్ అయిపోయింది, ఇప్పుడు క్యాన్ లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చేసే రొట్టి మనము ఆయిల్ తోనే, ఒట్టి పిండితో అది వేరే రొట్టి చేస్తారు. ఒట్టి పిండితో రొట్టిని తడతారు, కానీ మేము ఇప్పుడు ఆయిల్ అద్దుకొని రొట్టిని తడతాము. దీనికి ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ అన్ని వేసుకుంటే బాగుంటుంది. క్యారెట్ ఉండలేదు కాబట్టి నేను ఆనియన్, కొత్తిమీర రెండే వేసుకుంటున్నాను. చూడండి, ఏదేదో మాట్లాడినాను నేను వీడియోలో, కానీ ఏమీ వినపడలేదు. చాలా బేజారైంది. అది బ్యాక్ సైడ్ నేను రింగ్ లైట్ పెట్టుకున్నాను కానీ అది వేస్ట్. నాకు ఈ వైర్ లెంత్ చాలదు కాబట్టి నా బ్యాక్ సైడ్ వచ్చింది. నేనే అడ్డం వస్తాను, నా ఫేస్ కి ఏం లైటింగ్ పడట్లేదు. అన్ని వీడియోస్ లోనూ అట్లా అవుతుంది, నేను దాన్ని అబ్జర్వే చేసుకుంటానులే. ఓకే, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో కానీ లేదా చాటలో కానీ వేసుకొని పొట్టంతా తీసేయండి నీట్గా. నేను ఇప్పుడు చాట్లో వేసుకొని దీన్ని, అమ్మ కూర్చొని ఉంది కదా, అమ్మకు వెళ్ళి ఇస్తున్నాను, మమ్మీ పొట్టంతా తీసి అని. పొట్టంతా తీసే లోపల మనము తిరుగుబాతు వేసుకొనేస్తాం. ముందుగా అదే కడాయిలోనే కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని మామూలు మనము శనగిత్తనాలు దీంట్లోకి వేసేలేదు, మరి కొత్తిమీరను తిరుగుబాతులోకి వేయము, క్యారెట్ను తిరుగుబాతులోకి వేయము, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేస్తాను. చూసుకోండి, కొత్తిమీర బాగా సన్నగా తరుక్కోవాలా. క్యారెట్ అంతే తురుముకోవాలా, తరుక్కొని కాదు, తురుముకోవాలా క్యారెట్ చిన్నగా. మరి ఆనియన్స్ మనము కోడిగుడ్లు పల్లింకి వేస్తాం కదా, అట్లా సైజులో చిన్ని సైజులో తరుక్కోవాలా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి సాసులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఊరికే ఇది ఎవరు నాకు నేర్పిలేదు, నా స్టైల్లో నేను చేస్తాను. కొద్దిగా లైట్ గా సాసులు వేసుకున్నాను. మరి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆనియన్స్
వేసుకొని బాగా వేయించేసుకోవాలి. కావాల్సింటే పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. అది నోటుకు చిక్కుతుంది, కారం అవుతుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకోనేలేదు. పోపుల డబ్బాలో శనగబెల్లు ఖాళీ అయిపోయింది కాబట్టి దాంట్లోకి ఇప్పుడు శనగబెల్లు వేసుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ మా వీడియోస్ మొత్తం చూడండి. మేము ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, మా వాచింగ్ అవర్స్ వ్యూస్ అంతా తగ్గిపోయింది. ప్లీజ్ ఈ వీడియో అంతా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ముందుగా కమెంట్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, కమెంట్ చేస్తే మనకి మాకిను మరి మీకి మధ్యలో ఏదో ఒక కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. నాకు తెలుస్తుంది ఎట్లా చేయాలి ఏంటి వీడియోస్ అనేది. ప్లీజ్ కమెంట్ చేయండి. అందరూ చూడండి, సాసులు వేసుకున్నాను, శనగబ్యాళ్ళు ఉద్దిబ్యాళ్ళు వేసుకున్నాను. అవంతా వేయించిన తర్వాత దాంట్లోకి కరేపాకు, ఫస్ట్ కి కరేపాకు వేసుకోకూడదు, దాని తర్వాత కరేపాకు వేసుకోవాలి. వంట చేసేటప్పుడు ఎవరన్నా తోడు ఉంటే గబగబా వంటలు అయిపోతుంది కదా, ఒకరు చేసుకోవాలంటే బేజారుగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసాను చూడండి. క్యారెట్ మాత్రం తిరుగుబాతులోకి వేయొద్దండి, ఆనియన్స్ మాత్రమే తిరుగుబాతులోకి వేయండి. క్యారెట్ వేస్తే అది టేస్ట్ వేరే అయిపోతుంది. దీన్ని మనము స్నాక్స్ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ మాదిరి చేసుకోవచ్చు. చట్నీ చేసే అవసరం లేదు, ఉత్తుదే తినేసేయచ్చు, బాగుంటుంది. కానీ మేము చట్నీ చేసుకుంటున్నాం. ఈ వీడియో ఓన్లీ నాది మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని, డే మొత్తం రొటీన్ చూపించట్లేదు. ఓన్లీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. పిండి పిసికేటప్పుడు సాల్ట్ వేసుకోవద్దండి, పిండి తడుపుతారు అప్పుడు సాల్ట్ వేసుకోవద్దండి. ఇప్పుడే తిరుగుబాతు వేస్తారు కదా, అప్పుడే పొడి ఏమంటారు సాల్ట్, రాళ్ళు ఉప్పు కాదు పొడి ఉప్పు, దాన్ని వేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీంట్లోకి ఇప్పుడు మనము క్యారెట్, సన్నగా తరుక్కోయిన కొత్తిమీరి, శనగిత్తనాలు వేయించుకున్నాం కదా, తీసుకొచ్చాక వెళ్తాను ఇప్పుడు నేను అమ్మ దగ్గరికి. వేయించుకున్నాం కదా, దాన్ని బరగా చేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే ఫుల్ నైస్గా అయిపోతుంది, మిక్సీకి వేసుకోకూడదు. నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా చేసుకునేది అని. చూడండి, తీసుకొని వచ్చినాను. అమ్మ ఇట్లా శనగిత్తనాలు పొట్ట అంతా తీసేసింది. చట్నీకి కావాల్సినంత శనగిత్తనాలే నేను జార్లోకి వేసుకున్నాను, మిక్సీ జార్లోకి. రిమైనింగ్ కొంచెము చూపిస్తాను చూడండి, అవి ఎంత ఉందో అంత మాత్రమే నేను రొట్టె పిండిలోకి వేసేది. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని స్మాష్ చేసుకుంటాను, బరగా అయ్యేలా. మిక్సీకి వేసేస్తే నున్నుగా అయిపోతుంది, నైస్ అయిపోతుంది, అప్పుడు బాగుండదు తినేకి రొట్టెలోకి. ఇట్లా బరగా గ్లాస్ లోనే స్మాష్ చేసుకోండి, బాగా అవుతుంది. మరి మనం పెద్దదే వేసేయచ్చు, పెద్దగా అట్లే వేసేస్తే రొట్టె తట్టేటప్పుడు అది పైకి లేసేస్తుంది, అవంతా హోల్ అయిపోతుంది, బాగుండదు. కాబట్టి ఇట్లా స్మాష్ చేసుకోండి. మాకు ఇది చాలా ఇష్టం, అమ్మమ్మతో మేము ఎప్పుడు చేపించుకొని తింటాం. ఇది ఎవరైనా చేసుకునేచ్చు, ఈజీ. మామూలు రొట్టె, బియ్యం పిండి రొట్టె ఒట్టి పిండి చేస్తారు కదా, ఇది సరి చేసి అది మనకి తట్టేకి కష్టం రాదు నాకిను, అందుకే నేను ఈ రొట్టె చేసేసుకుంటాను. ఇదైతే ఈజీ కదా, ఆయిల్ తో వేసేది. శనగిత్తనాలు చూడండి, శనగిత్తనాలు ఉంటే చాలు వేయించిండే తినేదే ఎప్పుడు నా పని. బియ్యం పిండి అంతే, మేము ఇంట్లో ఆడిచ్చిండేదే, రెడీమేడ్ కాదు. మేము ఇద్దరమే కదా, నాకి మమ్మీకి ఇద్దరికి కదా, ఇద్దరికి ఎంత కావాలంటే బియ్యం పిండి వేసుకుంటాను. నన్ను పిండిని బాగా కడిగి ఆరేసి నేను మిక్సీ కాదు మిషన్ కి వెళ్ళి పిండి వేపించుకొని వచ్చినాను. మీరు డైరెక్ట్ గా చేయి పెట్టి వేసేయొద్దండి, కలిపేయొద్దండి, ఉంటుంది కదా, అది స్టవ్ మీద మనం తిరుగుబాతు వేసిండేది. సో ముందుగా ఇట్లా గంటితో కలుపుకోండి. చూడు, పిండి వేసిన తర్వాత క్యారెట్ ను కొత్తిమీర వేసుకోవాలా. నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి నేను కొత్తిమీర ఒకటి వేసుకున్నా. ఇట్లా బాగా కలుపుకొని తర్వాత అప్పుడు కొంచెం చూసి చెయ్యి వేసి కలపండి. దీంట్లో వాటర్ తోనే నేను కలుపుకుంటా, కానీ ఆయిల్ ఎక్కువ కావాలా దీనికి. మనము ఒత్తి పిండి తీసుకోం కదా తట్టేటప్పుడు, అందుకే ఆయిల్ తో చెయ్యి అద్దుకొని తట్టేయచ్చు.
పిండిను అంతే చాలా మెత్తగా చాలా గట్టిగా కలుపుకోకండి. మనకి తట్టేకి ఈజీ అయ్యే అంత మెత్తగా కలుపుకోండి. ఒకేసారి నీళ్లు వేసి కలిపేయొద్దండి. కొద్ది కొద్దిగే చూసుకొని మీరు కలుపుకోండి. నేను ఇదేం ఫస్ట్ టైం కాదు చేస్తా ఉండేది. చాలా సార్లు చేసినాను. మాకందరికి ఇష్టం ఇది. ఉత్తుకే తినేస్తాము చేసేస్తే. చట్నీ, సాంబారు, పల్లి కర్రీ అట్లా ఏమి అనుకోము. ఉత్తిదే తినేకి బాగుంటుంది. ఈవినింగ్ టైం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్‌గా ఇయ్యొచ్చు దీన్ని. రొట్టిని. బాగుంటుంది తినేకి. మా ఇంట్లో అందరికి ఇష్టము. పిండి నీళ్ళేసి కలుపుకున్నారు కదా పిండిని. దీని తర్వాత లాస్ట్‌కి పిండంతా కలిపైన తర్వాత నూనె వేసి బాగా కలిపి తడిపి పెట్టండి. ఒక 10-15 మినిట్స్ నానల్లా. నానితే బాగొస్తుంది మనకి తట్టేకి రొట్టి. చూడండి ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలా పిండి తడుపుకోండి. అదైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్‌తో ఎంత నానితే పిండి అంత బాగొస్తుంది. టేస్ట్ బాగుంటుంది. బిస్కెట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ రెసిపీలో. బిస్కెట్ చేసేది ఒకటి చేస్తాను నేను బిస్కెట్. దాన్ని చేసి చూపిస్తాను మీకి. ఆ వీడియోస్ మాది నెక్స్ట్ ఏ వీడియోస్ వస్తుందో అందరూ అన్ని వీడియోస్‌ని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు నూనె ఏసింటాం కదా! మనకి చేతికి అతుక్కోదు. చూడండి ఎంత నీట్‌గుంది. అట్లా రావాల పిండి. అట్లా వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేటో ఏదన్నా క్లోజ్ చేసి ఒక 10-15 మినిట్స్ నానపెట్టండి. మీకు టైం ఉంటే ఇంకా 20 మినిట్స్ అయినా పర్వాలేదు. లేట్ అయిపోయింది కదా ఈరోజు మాకి. అందుకు నేను ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ వదిలిపెట్టిన. అది నానే లోపల అంత లోపల చట్నీ రుబ్బుకొనేస్తాను. నేనేం చేసినానంటే ఆ రోజు మీతో మాట్లాడుకొని వీడియో చేసుకొని చట్నీకి ఉప్పేసేదే మర్చిపోయినాను. టైం అయిపోయింది కదా అని ఫాస్ట్‌గా చేసుకున్నాను. చట్నీకి ఉప్పే వేసిండ్లేదు. మమ్మీకి టిఫిన్ పెట్టిచ్చినాను. అప్పుడు చెప్దాం మమ్మీ చట్నీకి ఉప్పు లేదు అని. తిక్కది నేనొకటే. నాకి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాల. క్లీన్ లేకోకుండా ఉంటే ఒకతర ఇరిటేషన్ ఉంటుంది నాకి. అందుకే నేనంతా క్లీన్ చేసుకొనేసి ఒకేసారి చేసుకుంటాను. చూడండి. ఇది పేపర్ ఉంది కదా! ఇది మేము ఓళ్ళికి, రొట్టికి చేసేదానికి ఈ పేపర్ యూజ్ చేస్తాము. ఈ పేపర్‌కి రూ. 100 110 మేము షిమోగాకి వెళ్తాం కదా! అప్పుడు తెచ్చుకుంటాం. రొట్టి తట్టే కన్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొనేయండి. ఎందుకంటే పెనం వేడి కావాలి కదా! రొట్టి తట్టేది బిరినయిపోతుంది. పెనం కాలే లోపల మనం తట్టేసుకోవచ్చు. ముందుగా ఆ పేపర్‌కి ఆయిల్ బాగా పూసుకోనేయండి. చూడండి అట్లా ఫుల్ పేపర్ మొత్తం ఆయిల్ పూసుకొని తర్వాత రొట్టె పిండితో తట్టుకోండి. నేను లెఫ్ట్ హ్యాండ్‌లో చేస్తాన్నానేమో అనుకుంటా అన్నారేమో మీరు. వీడియో నేను కెమెరా కాదు నా ఫోను అటు సైడ్ పెట్టినాను కాబట్టి మీకి నేను లెఫ్ట్ హ్యాండ్‌లో చేస్తా అన్నట్లు కనిపిస్తాంది. మీకే కాదు నాకే అంతే ఇప్పుడు వీడియో చూస్తాంటే నేను లెఫ్ట్ హ్యాండ్‌లో చేస్తాననేమో అనిపిస్తా ఉంది. చూడండి అట్లా ఆయిల్ అద్దుకొని ఫాస్ట్‌గా తట్టేయొచ్చు. బాగా ఈజీగా వచ్చేస్తుంది. బాగా పిండి నానితే చూడండి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది రొట్టి. చూడండి ఇట్లొచ్చింది రొట్టి. ఇప్పుడు పెనం వేడైంది కదా! పెనానికి ఆయిల్ వేసుకోవాల. ఎక్కడ అతుక్కోకుండా ఉండేదాని కోసం ఆయిల్ వేసుకుంటాను. మా స్టవ్ ఎందుకో రెడ్‌గా వెలుగుతాంది. మరి మసి అయితాంది చానా. ఏమైందో దానికి. చూడండి అట్లా వేసుకొనేయాల పెనానికి. రొట్టి చేసింటాం కదా! రొట్టి చేసినప్పుడు నెక్స్ట్ డే దోస ఏమన్నా చేస్తా అన్నారు అనుకోండి మీరు. అది రాదు. దోసెలెయ్యదు. అందుకే మేము రొట్టికే వేరే, దోసకే వేరే పెనం పెట్టేసినాము.
సేమ్ ఇలాగే అంత మొత్తం పిండి నేను ఇట్లానే చేసుకోవాల. మీరు మీ ఇంట్లో చేసుకొని నాకు కమెంట్ సెక్షన్ లో ప్లీజ్ కమెంట్ చేయండి ఎట్లొచ్చింది ఏమి అనేది. కమెంట్ చేసేది మాత్రం ప్లీజ్ మర్చిపోకండి, కమెంట్ చేయండి. సేమ్ అదే మాదిరి ఆయిల్ అద్దుకొని తట్టేయడమే. ఈజీ, ఇది ప్రాసెస్ ఈజీ. మనకి సరి చేసుకొని చేస్తారే రొట్టి, అదైతే కష్టము. ఇది మనకి ఈజీ. రొట్టి చేసేకి రాకుండే వాళ్ళును చేసుకొనేయచ్చు ఈ పిండితో, ఇట్లా చేసుకుంటే ఆయిల్లో వేసి చేసే దాంట్లో అయితే. చూడండి ఇట్లా కాలల్లా. మనము దీన్ని మాడిచినంత టేస్ట్ బాగుంటుంది తెలుసా. చాలా రోస్ట్ చేసినాను, తినే కరం కరం అని బాగుంటుంది. మేము గట్టిగా అయిపోతే తినేకి అయ్యలేదు అనేసి ఈవినింగ్ టైంకి అది బాగుంటుంది. మేము నార్మల్గా ఇట్లే చేసేస్తాను, రోస్ట్ ఎక్కువ చేయకుండా నార్మల్గా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చేసి షేర్ చేయండి. కమెంట్ చేయండి, ముందుగా నాకు కమెంట్ చేస్తే తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలా ఏంటి అనేది. ప్లీజ్ మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.